హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సరిహద్దుల్లో చైనా రేపిన అలజడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ దేశం ప్రపంచం ముందు బ్యాడ్ అయిపోయింది. అంతేకాదు, భారత్ బలమేంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. భారత్ శక్తి ఎంత మేరకు ఉంటుందో ఇప్పటి వరకు ప్రదర్శించుకునే అవకాశం రాలేదు. కానీ మొదటిసారి చైనా భారత్ సామర్థ్యాన్ని ప్రపంచం ముందు ఉంచే అవకాశాన్ని కల్పించింది. భారత్తో లేనిపోని గిల్లికజ్జాలు పెట్టుకుని ఈ ఘనతకు చైనానే కారణమైంది. తూర్పు లద్దాఖ్ నియంత్రణ రేఖ వద్ద సరిహద్దు వివాదాల కారణంగా భారత్ చైనా మధ్య రగడ జరుగుతోంది. అప్పటి నుంచి భారత్ను తన ప్రధాన ప్రత్యర్థిగా భావించిన చైనా, అమెరికా, ఇతర ప్రజాస్వామ్య దేశాలతో భారత్కు ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాలను విడగొట్టాలని చూస్తోంది. భారత్ ఎదుగుదల తనకు ఇబ్బందిగా మారుతుందని, తన లక్ష్యాలను చేరుకుంటే అడ్డుపడుతుందని డ్రాగన్ భావిస్తోంది. అందుకే భారత్ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని చూస్తోంది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సహా ఇతర ప్రజాస్వామ్య దేశాలతో భారత్ పెంచుకుంటున్న వ్యూహాత్మక భాగస్వామ్యాలను విడగొట్టాలని చైనా ప్రయత్నిస్తోంది. సరిహద్దుల్లో రెచ్చగొట్టి లాభపడాలని చూస్తోంది. చైనా పొరుగున ఉన్న దేశాలు, ముఖ్యంగా ఆసియన్ దేశాల భద్రత, స్వయం ప్రతిపత్తి, ఆర్థిక వ్యవస్థను అణగదొక్కాలని యోచిస్తోంది. ఆసియా దేశాల్లో అమెరికా ప్రభావాన్ని తగ్గించి తన ఆధిపత్యం చెలాయించాలని వ్యూహాలు రూపొందిస్తోంది. ఇప్పటికే రెండు దేశాలు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే భారత్ బలం, ఆయుధాల సామర్థ్యం ద్వారా కూడా ప్రపంచం ముందు ప్రదర్శించింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉత్తర దిశగా భారత్ కూడా సేనలను మోహరించింది. యుద్ధ సన్నద్ధతను తెలియజేసేందుకు కూడా వైమానిక దళాన్ని సరిహద్దులకు పంపింది. సరిహద్దుల్లోని 4 కీలక కేంద్రాల్లోనూ సేనల మోహరింపు పెరిగింది. వాస్తవాధీన రేఖ దాటి ఎక్కువ దూరం రావడం అంత సులభం కాదని చైనా ఎప్పుడో గుర్తించింది. యుద్ధమంటూ వస్తే హిమాలయాల్లోనే చైనా సైనికులను మన జవాన్లు పాతి పెడతారని గుర్తించింది. స్వయంగా చైనా ప్రభుత్వం, మీడియా, గ్లోబల్ టైమ్స్ కూడా మన సైనికుల సమర్థతను అంగీకరించింది. చైనా రక్షణ రంగ నిపుణులు కూడా అదే మాట ప్రకటించారు. చైనా సైన్యం అమెరికా తర్వాత అత్యంత సమర్థవంతమైందిగా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ అసలు నిజం అమెరికా తర్వాత అతి పెద్దది మాత్రమే, సమర్థవంతమైంది కాదు. ఈ విషయం చైనీయులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. భారత సైనిక సామర్థ్యం, చైనా సైనిక సామర్థ్యాన్ని పక్కన పెట్టి చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. భారత ఆర్మీలో 21,40,000 మంది సైనికులు ఉన్నారు. అదే చైనా ఆర్మీలో 23 లక్షల మంది సైనికులు, సిబ్బంది ఉన్నారు. ఇండియాలో 11,55,000 రిజర్వ్ సైనికులు ఉన్నారు. చైనాలో ప్రస్తుతం 80 లక్షల మంది రిజర్వ్ సిబ్బంది ఉన్నారు. భారత ప్రభుత్వం అంచనా ప్రకారం 31 కోట్ల మంది ఎప్పుడైనా ఆర్మీలో చేరేందుకు సిద్ధంగా ఉంటారు. కొన్నాళ్ల కిందట ఇరు దేశాల సైనిక పాటవంపై విశ్లేషణ జరిగింది. లద్దాఖ్లో చైనాను నిలువరించేందుకు భారత ఆర్మీ మౌంటైన్ ట్రూప్స్ పేరుతో ఒక బ్రిగేడ్ని సిద్ధం చేసింది. మంచుకొండల్లో సమర్థవంతంగా యుద్ధం చేసే దేశం అమెరికా, రష్యా లేదా ఐరోపా దేశాలన్నీ ఎవరైనా చెప్పుకుంటే అది పొరపాటే అవుతుందని, ఆ పని చేయడంలో ఇండియా నెంబర్ 1 అని చైనా వార్ ఎక్స్పర్ట్స్ తేల్చేశారు. ఆర్మీకి సహకరించే విధంగా పర్వతారోహణ తెలిసిన ప్రైవేట్ సిబ్బందిని కూడా నియమించుకుంటూ బ్యాకప్గా ఉంచుతున్నారు. అయితే సైనికులకు ఆయుధాలను వేగంగా సరఫరా చేయాలి అంటే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయని, ఈ దిశగా ఇబ్బందులను అధిగమిస్తే భారత ఆర్మీకి తిరుగుండదని ప్రపంచానికి అర్థమైంది. దీంతో చైనా పరిస్థితి తేలిపోయినట్లు అయ్యింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.